హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. అండ్ అలాగే ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు నేను చేసే కంటెంట్. అండ్ అలాగే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే 500 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ చేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో వచ్చేసి C23 ఫోర్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి? C23 ఫోర్త్ సెమ్‌లో మీకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయని ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ మీకు చెప్పా కదా! సెకండ్ ఇయర్‌లో మీకు ఫస్ట్ ఇయర్ మాదిరి ఉండదు. 2 సెమ్స్ ఉంటాయి. ఒకటి 6 మంత్స్, ఒక 6 మంత్స్ అని. థర్డ్ సెమ్ వచ్చేసి 6 మంత్స్, ఫోర్త్ సెమ్ వచ్చేసి 6 మంత్స్ అన్నమాట. మీరైతే మేనేజ్ చేసుకోవాలి. మీరు ఇయర్‌లో మొత్తం సబ్జెక్ట్ కలిపి 18 సబ్జెక్ట్స్ చదువుతారనమాట. దట్స్ వై మీరైతే మేనేజ్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ అయితే తెలుసుకోవాలి. ఓకేనా? ఇంక ఫోర్త్ సెమిస్టర్‌లో మీకొచ్చేసి 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. యాస్ యూజువల్‌గా థర్డ్ సెమ్ మాదిరే. 5 థియరీ సబ్జెక్ట్స్, 5 ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా 5 థియరీ సబ్జెక్ట్‌లో ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనమాట. యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేది C20 వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్‌లో వచ్చింది. బట్ మీకు ఫోర్త్ సెమిస్టర్‌లో వచ్చింది. బేస్డ్ అపాన్ టెక్నాలజీ అప్‌డేటెడ్. ఓకేనా? మీరు కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలని మీకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మీకు ముందైతే దోషిండ్రు. దాని ప్లేస్‌లో వాళ్ళకి M3 ఉండిందనమాట. మీ M1, M3, M2, M3 వచ్చేసి మీకు ఒక దాంట్లో ఏసిండ్రు. మీకైతే M3 లేదు. ఈ ఫోర్త్ సెమిస్టర్‌లో. నెక్స్ట్ వచ్చేసి వెబ్ టెక్నాలజీస్. వెబ్ టెక్నాలజీస్ యాస్ యూజువల్ సేమ్ అనమాట. ఇదొచ్చేసి సగం థియరీ, సగం ప్రోగ్రామింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్ మైక్రో ప్రాసెసర్ యాస్ యూజువల్‌గా ఇది వాళ్ళకి కూడా ఉంది C20 వాళ్ళకి. ఇంకా ఫోర్త్ సెమిస్టర్ ఐ మీన్ 404 సబ్జెక్ట్ వచ్చేసి ఊప్స్ త్రూ జావా. ఊప్స్ త్రూ జావా. జావా ప్రోగ్రామింగ్ అనేది C20 వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్‌లో వచ్చింది. బట్ మీకు ఫోర్త్ సెమిస్టర్‌లో వచ్చింది. ఈ ప్లేస్‌లో వాళ్ళకి సి ప్లస్ ప్లస్ ఉండిందన్నమాట. ఊప్స్ త్రూ సి ప్లస్ ప్లస్ అయితే ఉండింది. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. బట్ C20 వాళ్ళకి ఓన్లీ కంప్యూటర్ నెట్వర్క్స్ అయితే ఉంది. మీకొచ్చేసి అడిషనల్‌గా సైబర్ సెక్యూరిటీ యాడ్ చేశారు. ఇంకా ల్యాబ్స్ చూసుకున్నట్లయితే 406 వెబ్ టెక్నాలజీ ల్యాబ్, జావా ల్యాబ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అంటే మీరు ఎట్లా మాట్లాడాలి? వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక 1 మినిట్ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి? అన్నీ రిలేటెడ్‌గా ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ రెజ్యూమ్ మేకింగ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఉంటాయన్నమాట. మీరైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఇన్ కేస్ మీ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయితే మీ ఫోర్త్ సెమిస్టర్ అయిపోయాక కొంచెం అప్ స్కిల్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్. హ్మ్. యాస్ యూజువల్లీ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ మీకు అడిషనల్‌గా యాడ్ అయింది. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే C23 ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి నేను మర్చిపోయాను. అది గుర్తులేదు. ఏంటంటే సి సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా! కంప్యూటర్ ఇంజినీరింగ్ అలైడ్ బ్రాంచెస్ ఏ అండ్ ఎంఎల్ అయినా కానీ, ఐఓటీ గాని, సీఏఐ గాని, ఆ! సీసీఎన్ గాని, డబ్ల్యూడీ గాని వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ వేరే సెమ్‌లలో వచ్చుంటాయన్నమాట. అవి మీకు ఇంపార్టెంట్ గురించి చెప్పలేదని కామెంట్‌లో వాంచి పారేస్తా అంటారు. బట్ నేను చెప్పే ఏ సబ్జెక్ట్‌కైతే చెప్తానో అది మీకు ఏ సెమ్‌లో ఉందో చాలా యుటిలైజ్ అవుతుంది. ఎందుకంటే మీ వెయిటేజ్ ఒకటే, టాపిక్స్ ఒకటే. అని మీకు క్వెషన్ పేపర్ ఎట్లా వస్తదనే ప్యాటర్న్ గూడా ఒకటే. ఓకేనా? ఇఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉంది. ఏఎంఐ ఐ మీన్ ఏ అండ్ ఎంఎల్ వాళ్ళకి థర్డ్ సెమ్‌లో వచ్చింది సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగు. దీంట్లో ఉండే కంటెంట్ ఆ థర్డ్ సెమ్‌లో ఉండేది, ఈ ఫోర్త్ సెమ్‌లో ఉండేది ఒకటే. ఆ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఒకటే. టాపిక్స్ కూడా ఒకటే. మీరు వీడియో చూడొచ్చు. ఓకేనా? సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్ ఒకవేళ నేను జస్ట్ నాట్ ఓన్లీ సీఎంఈ వాళ్ళకే చేయడం లేదు. సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా లాగ్ అయితే అవుతుంది. మనమైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనమాట. ఇదైతే థియరీ సబ్జెక్ట్. దీంట్లో కంటెంట్ అయితే చాలా ఉంటుంది. మీకైతే అర్థం కాదు. కానీ అర్థం చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డిజైన్స్, లైఫ్ సైకిల్, మోడల్స్ అనమాట. ఇంకా ఫస్ట్ యూనిట్‌కి వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్. సెకండ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్. సారీ. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ అనమాట. 13 మార్క్స్. సాఫ్ట్‌వేర్ డిజైన్, కోడింగ్ 39 మార్క్స్. ఇన్ కేస్ మీ ఫోర్త్ యూనిట్ నేర్చుకున్నారంటే మీరు పాస్ అయిపోవచ్చు. బట్ నేను పాస్ అయితే చెప్పను. పాస్ మార్క్సే అని దానికోసం అయితే చదవద్దు. కోడింగ్ అయితే చదవండి. మీకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, డీబగింగ్, రిలయబిలిటీ, క్వాలిటీ,
మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. దీనికి 26 మార్క్స్ అనమాట. ఓకేనా. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఇది. దాంట్లో ఉన్న యూనిట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ టెక్నాలజీస్ అనమాట. వెబ్ టెక్నాలజీస్ వచ్చేసి ఇది కూడా ఈజీ సబ్జెక్ట్. సగం ప్రోగ్రామింగ్, సగం థియరీ అయితే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ అండ్ హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండ్ వేరియస్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అండ్ యూజెస్ ఆఫ్ స్టైల్ షీట్స్. నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండ్ ఎక్స్ఎంఎల్ అండ్ క్లయింట్ స్క్రిప్టింగ్ యూజింగ్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి జేక్వెరీ. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వర్స్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజింగ్ పీహెచ్‌పీ అనమాట. ఇంకా ఫోర్త్ యూనిట్‌లో మీకు యాంగులర్ జేఎస్ అయితే రాలేదు. అది మీకు తీసేశారు. C20 వాళ్ళకైతే ఉన్నింది. ఎందుకంటే యాంగులర్ జేఎస్ పాతనమాట. జేక్వెరీ వచ్చేసి న్యూ. జేసన్ ఆల్సో న్యూ అనమాట. మీకు జేసన్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్‌గా కరిక్యులమ్ మారితే ఏమన్నా రావచ్చు. ఇవే అనమాట. ఇంకా వెబ్ టెక్నాలజీస్‌లో యూనిట్స్ అండ్ అలాగే వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్‌కి 21, సెకండ్ యూనిట్‌కి 21, థర్డ్ యూనిట్‌కి 26, ఫోర్త్ యూనిట్‌కి 30, 13 ఇంకా ఫిఫ్త్ యూనిట్‌కి 29 మార్క్స్ అనమాట. ఇంకా థర్డ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్, మైక్రో ప్రాసెసర్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సీపీయూ ఆర్గనైజేషన్. మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్, అర్థమెటిక్ ఆపరేషన్ 26 మార్క్స్. మెమరీ ఆర్గనైజేషన్ 26 మార్క్స్. ఇన్పుట్, అవుట్పుట్ ఆర్గనైజేషన్ 26 మార్క్స్. ఇంట్రడక్షన్ టు 8086 అండ్ అడ్వాన్స్ మైక్రో ప్రాసెసర్ 16 మార్క్స్ అనమాట వెయిటేజ్. ఇంతే అనమాట సీఓ అండ్ ఎంపీలో. ఓకే. అదే షార్ట్‌కట్ ఫార్మ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ మైక్రో ప్రాసెసర్‌కి సీఓ అండ్ ఎంపీ అంటారు. వెబ్ టెక్నాలజీస్‌కి డబ్ల్యూటీ అంటారు. ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి షార్ట్‌కట్‌లో ఎస్‌సీ అండి. ఇంకా ప్రూఫ్ త్రూ జావాలో మీకొచ్చేసి ఫస్ట్ యూనిట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ బేసిక్ జావా ఓవర్‌లోడింగ్ అనమాట. ఫస్ట్ యూనిట్‌కి 13 మార్క్స్ అయితే అలొకేట్ చేసిండ్రు. సెకండ్ యూనిట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్, ఓవర్ రైడింగ్ ఇన్‌హెరిటెన్స్ అండ్ ప్యాకేజెస్. ఈ ఈ ఈ ఐ మీన్ ఈ యూనిట్‌లో ఈ 4 కాన్సెప్ట్ మీద రన్నింగ్ అవుతుంది. 26 మార్క్స్ చాలా ఈజీ చాప్టర్ ఇది. థర్డ్ యూనిట్ వచ్చేసి ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్ట్రీమ్స్ కలెక్షన్ అనమాట. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్ట్రీమ్స్, నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ అనమాట. దీంట్లో మార్క్స్ వచ్చేసి 21. దీంట్లో వచ్చి ఎక్స్‌ప్రెషన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్. ఇది కూడా 2 టాపిక్ మీద రన్నింగ్ అవుతుంది. ఒకటి ఎక్స్‌ప్రెషన్ హ్యాండ్లింగ్, ఇంకోటి మల్టీ థ్రెడ్ ప్రోగ్రామింగ్ 21 మార్క్స్. ఇంకా యాప్లెట్స్, ఏడబ్ల్యూటీ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనమాట. ఈ 3 టాపిక్ మీద రన్ అవుతుందన్నమాట. ఈ యూనిట్ 29 మార్క్స్. ఏఐ అండ్ ఎంఎల్ వాళ్ళకి జావా ప్రోగ్రామింగ్ అనేది థర్డ్ సెమిస్టర్‌లో వచ్చింది. ఓకేనా. థర్డ్ సెమిస్టర్‌లో వచ్చింది. ఓకే. వచ్చేసి సేమ్ కాన్సెప్ట్స్ ఇవే. వెయిటేజ్ ఇదే. మార్క్స్ ఇదే. క్వెషన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇదే. దానికి నేను ఇంపార్టెంట్ వీడియోస్ కూడా చేశాను. మన ఛానెల్‌లో ఒకసారి రెఫర్ చేయండి ఉన్నాయి. ఇంకా ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ యూనిట్ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనమాట. మీకొచ్చేసి ఇంట్రడక్షన్ టు ల్యాన్ నెట్వర్క్ అడ్రెసింగ్ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు నెట్వర్క్స్. దీంట్లో మాకు C20 వాళ్ళకొచ్చేసి 2 చాప్టర్స్ ఉంటాయి గదా. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ కలిపి మీకనేది ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ జేశారు. థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ ఉంటుంది గదా. ఆ 2 కలిపి మీకు సెకండ్ యూనిట్ జేశారు. అంతే. కొత్తగా సైబర్ సెక్యూరిటీ యాడ్ జేశారనమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు నెట్వర్క్స్, నెట్వర్క్ అడ్రెసింగ్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్ టెక్నిక్స్, సిస్టమ్ సెక్యూరిటీ అన్నమాట. ఈ 2 పార్ట్ 1, పార్ట్ 2 అనుకుంటున్నాను. కంప్యూటర్ నెట్వర్క్స్ యూనిట్ 1, యూనిట్ 2. సైబర్ సెక్యూరిటీ వచ్చేసి యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 అన్నమాట. వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్‌కి, సెకండ్ యూనిట్‌కి, థర్డ్ యూనిట్‌కి 16 మార్క్స్ అన్నమాట. ప్రతి యూనిట్ నుంచి 16 మార్క్స్ అయితే ఏస్తారు. ఇంకా నెక్స్ట్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్‌లో మీకు 36 మార్క్స్ అయితే ఎక్కువ అలొకేట్ చేసిండు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని బాగా అర్థం చేసుకోండి. కాలేజ్‌లో చెప్పేటప్పుడు బాగా ఇనండి. ఇంకా నెక్స్ట్ వచ్చి సిస్టమ్ సెక్యూరిటీలో 26 మార్క్స్ అన్నమాట. అంతే అన్నమాట. T20 ఫోర్త్ సెమిస్టర్ సీఎంఈ అండ్ అలాగే కంప్యూటర్ అరైడ్ బ్రాంచెస్‌కి కరిక్యులమ్. ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అవుతుంది. మనం 500 సబ్‌స్క్రైబర్‌కి దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ అయితే చేయండి. తొందరగా రీచ్ చేయండి. ఓకేనా. మీకేమన్నా జావా గురించి సిరీస్ కావాలంటే కామెంట్‌లో జావా సిరీస్ అని కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.